కొన్ని రకాల బాధలు ఎలా ఉంటాయంటే ముళ్ళ మీద కూర్చున్నామా అన్నంతగా వేధిస్తూ ఉంటాయి. కాస్తంత ఉపశమనం కోసం తల్లడిల్లేలా చేస్తూ ఉంటాయి. మలద్వారం దగ్గర ఆసనంలో కనిపించే బాధలు అలాంటివే. ముఖ్యంగా ఫిషర్స్తో తలెత్తే బాధల్ని మనలో చాలా మంది బయటకు చెప్పుకోలేరు. దీంతో చికిత్స తీసుకోకుండా ఈ సమస్యను మొదలుపెట్టుకుంటూ ఉంటారు. నిజానికి ఆసనంలో కనిపించే ఫిషర్స్కు మన సాంప్రదాయ వైద్యం ఆయుర్వేదంలో చక్కటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ఇక ఆసనంలో వేధించే ఫిషర్స్ బాధలకు ఆయుర్వేదం చెబుతున్న చికిత్సలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సమస్య వచ్చిన చోటు అది పెట్టే బాధ, ఇవి రెండూ మనిషిని ముళ్లకంప మీద కూర్చున్నామా అన్నట్లుగా బాధిస్తుంటాయి. మలద్వారం చుట్టూ ఆసనంలో కనిపించే బాధలు అలాంటివే. పైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ అలాంటివే. ఏళ్ల కొద్దీ మలబద్ధకంతో బాధపడుతున్నప్పుడు, ఆహారపు అలవాట్లు గాడి తప్పినప్పుడు, కారం, మసాలాలు, చికెన్ వంటి వాటిని అతిగా తీసుకుంటున్నప్పుడు, తగినన్ని నీళ్లు తాగనప్పుడు, పొగ, మద్యం వంటి అలవాట్లు ఉన్నప్పుడు, తీవ్రమైన ఒత్తిడి, ఆందోళనకు లోనవుతున్న పరిస్థితుల్లో ఆసనంలో సమస్యలు పుట్టుకొస్తుంటాయి. మలబద్ధకం ముదిరిపోయి ముందుగా పైల్స్, ఆపై ఫిషర్స్ వంటి సమస్యలు పురుడు పోసుకుంటాయని చెబుతారు నిపుణులు. పరికర్తిక వ్యాధి, ఫిషరిన్ యానో అంటారు. దీని లోపల యానల్ కెనాల్ లోపల అల్సరేటివ్ ట్రాక్ ఉంటుంది. అక్యూట్ అండ్ క్రానిక్ అనేటువంటి రెండు రకాలుగా ఉంటుంది. అక్యూట్ ఫిషర్ లోపల తీవ్రమైన వేదన, మల విసర్జన సమయం లోపల సివియర్ పెయిన్ ఉంటుంది, బ్లడ్ స్ట్రీక్ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇది గ్రాడ్యువల్గా అది క్రానిక్ కాన్స్టిపేషన్గా కూడా రూపాంతరం చెందుతుంది. అదే క్రానిక్ ఫిషరిన్ యానల్లో పెయిన్ యొక్క ఇంటెన్సిటీ తగ్గి, రక్తం యొక్క చారిక తగ్గేసి కాన్స్టిపేషన్ అండ్ సెంటినల్ ట్యాగ్ యొక్క ఫార్మేషన్ ఉండడం ద్వారా మేము ఇది అక్యూట్ ఫిషరిన్ యానో ఆర్ క్రానిక్ ఫిషరిన్ యానోగా నిర్ధారణ చేస్తాం. దీని లోపల నేను బీయింగ్ ఏ ఆయుర్వేదిక్ సర్జన్గా మ్యాడ్ విత్ ఫిషరెక్టమీ లేదా డిఫరెంట్ క్షారకర్మ, క్షారసూత్ర విధానాలలో ఈ మధ్యలో చాలా అంటే గత 33 సంవత్సరాలలో 15,000 పైన చేసినాం. అయితే ఈ మధ్య కాలంలో మేము ఒక కొత్త విషయాన్ని అబ్జర్వ్ చేస్తున్నాం. చిన్నది అని భావించేటువంటి స్పింక్టరాటమీ, ఫిషరెక్టమీ వ్యాధులలో కూడా ఈ వ్యాధి యొక్క రికరెన్సెస్ మళ్ళీ వస్తుంది. దాదాపు 100 కేసులు చేస్తే ఒక 5-10 కేసులు మళ్ళీ రికరెన్స్ వస్తున్నాయి, ఈవెన్ ఆయుర్వేదిక్ సర్జరీ ద్వారా కూడా. ఏంటి అని ఆలోచిస్తే చాలా వరకు ఈ ఫిషరల్ వ్యాధులలో సబ్మ్యూకోజల్ యాప్సెస్ ఫామ్ అవుతున్నట్టు మేము అల్ట్రాసోనిక్ ఎంఆర్ఐ స్టడీస్ ద్వారా నిర్ధారించాం. ఆసనంలో ఫిషర్స్ బాధలు మనిషికి ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తాయి. మల విసర్జన అతి కష్టమైన వ్యవహారంగా మారిపోతుంది. ఆసనంలో తీవ్రమైన నొప్పి, దురద, మంట, రక్తస్రావం మొదలైన సమస్యలు వేధిస్తుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆసనంలో బాధల నుంచి ఉపశమనం కోసం ఆహార విహారాలు, జీవనశైలిలో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ముందుగా మలబద్ధకం లేకుండా చూసుకోవాలి. ఇందుకోసం పండ్లు, పళ్ల రసాల వంటి ద్రవాహారాలను ఎక్కువగా తీసుకోవాలి. రోజువారీ ఆహారంలో ఆకుకూరలు, పీచు పదార్థాలు తప్పకుండా ఉండాలి. పెరుగు, మజ్జిగల్ని తప్పనిసరిగా తీసుకోవాలి. ఆహారంలో కారం, మసాలాల్ని బాగా తగ్గించాలి. చికెన్, మటన్ వంటి వాటిని చాలా పరిమితంగా తీసుకోవడమే మేలు. కుర్చీకి అతుక్కుపోయి పనిచేయడం మంచిది కాదు. తీవ్రమైన ఒత్తిడికి, ఆందోళనకు లోను కాకుండా చూసుకోవాలి. ఆసనంలో ఫిషర్ సమస్య తాలూకు బాధలు మరీ తీవ్రంగా ఉన్నప్పుడు ఆయుర్వేదం శస్త్రచికిత్సను ఒక చక్కటి పరిష్కారంగా చెబుతుంది. అయితే ఈ మధ్యకాలంలో శస్త్రచికిత్స చేసినప్పటికీ కొంతమందిలో ఫిషర్ తగ్గడం లేదు. ఇందుకు కారణాలను పరిశీలించినప్పుడు సబ్ మ్యూకోజల్ ఆబ్సెస్ ఏర్పడుతున్నట్లు ఎంఆర్ఐ పరీక్షలో తేలింది. ఈ నేపథ్యంలో ఫిషర్కి చికిత్స చేస్తున్నప్పుడు ఈ సబ్ మ్యూకోజల్ యాబ్సెస్ను దృష్టిలో పెట్టుకోవాలని చెబుతున్నారు డాక్టర్లు. అయితే ఇప్పుడు రాగానే ప్రతి క్రానిక్ ఫిషర్ కేసును మేము పర్ రెక్టల్ అల్ట్రాసోనోగ్రఫీ కానీ, ఎంఆర్ఐ ఫిస్టోగ్రామ్ కానీ కంపల్సరీ చేపిస్తున్నాం. ఎందుకంటే ఫిషర్ వ్యాధి కనబడ్డట్టుగానే కాకుండా ఇన్ఫెక్షన్ దాని కిందికి ఇన్వేడ్ అయిపోయి ఒక యాబ్సెస్ ఫామ్లో ఉండి అది ఫిస్టులాగా బయటికి రాలేక ఒక సైనస్గా ఉండి ఉంటుంది. ఇప్పుడు మనం చేసే సర్జరీ స్పింక్టరాటమీ, ఫిషరెక్టమీ, ట్యాగ్ రిమూవల్ చేసినా కూడా కింద ఉండేటువంటి యాబ్సెస్ కారణంగా అది మరల తిరగతోడబడుతుంది. సో ఈ డయాగ్నోసిస్ యొక్క నిర్ధారణ కనుక మనము
ఎంఆర్ఐ ద్వారా కానీ పర్రెక్టల్ అల్ట్రాసోనోగ్రఫీ ద్వారా కానీ చేసుకోకపోయినట్టయితే ఈ వ్యాధి వస్తుంది. అప్పుడు ఏంటంటే ఈ వ్యాధి చికిత్స సర్జికల్ మెథడ్స్తో పాటుగా మనం ఎక్స్టెన్సివ్ డివిజన్ ఆఫ్ ద స్పెంక్టరిక్ బండిల్ అప్ టు ద యాబ్సెస్ క్యావిటీ చేసి అది వీ కీప్ ఇట్ లేడ్ ఓపెన్ పెట్టేసి మనం డ్రెస్సింగ్స్ ఒక 7 days చేసినట్టయితే మనకు ఖచ్చితంగా ఈ వ్యాధి రాదు. అట్లాగే ఆయుర్వేదిక్ వాళ్ళల్లో అడిషనల్ అడ్వాంటేజ్ ఏంటంటే క్షారకర్మ అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతి ఉంది. దీని లోపల అకైరాంథస్ ఆస్పెరా నుండి తయారు చేసినటువంటి ఒక కెమికల్ అంశాన్ని మనము క్షారం అనేటువంటిది దాని మీద 7th day తర్వాత పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్లో పెట్టినట్టయితే డిబ్రాయిడ్మెంట్ డీరూఫింగ్ ఆఫ్ ద యాబ్సెస్ క్యావిటీ జరిగి మళ్ళీ అక్కడ కలెక్షన్ ఆఫ్ ద పస్ లేకుండా మిగతా అవన్నీ కూడా నిర్హరింప చేయబడడం చేత వ్యాధి యొక్క ఉత్పత్తి మరల రాకుండా ఉండగలుగుతుందండి. ఇది ఆయుర్వేదాన్ని అలోపతిక్ శస్త్రచికిత్సా విధానానికి అనుసంధానించినప్పుడు జరిగేటువంటి అద్భుతం. ఆసనంలో బాధలు తగ్గేందుకు ఫిషర్స్ వంటి సమస్యలు తగ్గుముఖం పట్టడానికి వీలుగా ఆయుర్వేదం తనవైన కొన్ని ప్రత్యేక పరిష్కారాలని చెబుతోంది. ఉసిరికాయ తానికాయ కలిపిన త్రిఫలా చూర్ణాన్ని ప్రతిరోజు తీసుకుంటూ ఉంటే విరేచనం సాఫీగా జరుగుతుంది. ఆసనంలో బాధలు ఉపశమిస్తాయి. అల్లం, తేనె, నిమ్మరసం, పుదీనాను నీళ్లలో కలిపి తీసుకోవటం వల్ల ఫిషర్స్ బాధల నుంచి మంచి ఉపశమనం దొరుకుతుంది. 1/2 teaspoon జీలకర్ర పొడిని 1 glass వాటర్లో వేసి నిత్యం తీసుకుంటూ ఉంటే పైల్స్ బాధల తీవ్రత చాలా వరకు తగ్గుతుంది. నువ్వుల నూనెను తరచూ మొలలకు పట్టిస్తూ ఉంటే మంట నుంచి మంచి ఉపశమనంగా ఉంటుంది. అర్షకుట రస్, త్రిఫలా గుగ్గుళ్ళు, అభయారిష్ట, దశమూలారిష్ట వంటి ఔషధాలను కొంతకాలం పాటు డాక్టర్ పర్యవేక్షణలో వాడుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఆసనంలో బాధలు ఎంతకీ తగ్గనప్పుడు శస్త్రకర్మ విధానం, ఆర్సో ఛేదన, క్షారకర్మ సూత్ర విధానాలకు వెళ్లడం మేలు.